యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ దేవర ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చినా తర్వాత మెల్లమెల్లగా కలెక్షన్లను పుంజుకుంటూ భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ని కూడా కొరటాల దేవర పార్ట్ 1 రిలీజ్ కాకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 1 చూసిన ఆడియన్స్ అందరిలోనూ పార్ట్ 2పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు దేవర పార్ట్ 2 రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులంతా ఆరాటపడుతున్నారు. అయితే పార్ట్ 2పై ఇటీవల దేవరాలో నటించిన ఓ ఆర్టిస్ట్ చేసిన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. పార్ట్ 2లో వరాతో పాటు తండ్రి దేవర కూడా ఒకే స్క్రీన్పై కనిపించనున్నాడట. ఇక క్లైమాక్స్లో దేవర ఖచ్చితంగా చనిపోయినట్లు చూపించలేదు. ఈ క్రమంలోనే దేవర, వర ఇద్దరు స్క్రీన్పై కనిపిస్తారంటూ వస్తున్న కామెంట్స్ నెట్టింట వైరల్గా మారుతున్నాయి. అయితే దేవర కోసం వర్క్ చేసిన ఓ ఆర్టిస్ట్ ఇదే విషయాన్ని వెల్లడించాడట. దేవర పార్ట్ 1లో ఆయన చనిపోయినట్లు క్లియర్గా చూపించలేదు. అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరే కాదు ముగ్గురు ఎన్టీఆర్లు కూడా ఉండొచ్చేమో అంటూ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇదే నిజమైతే దేవర పార్ట్ 1 విషయంలో ఏదైనా డిసప్పాయింట్ ఉన్నా దేవర పార్ట్ 2లో అలవాటు తీరిపోతుంది అంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని 500 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు అందరికన్నా సీక్వెల్ పైనే ఉంది. అయితే సీక్వెల్ గా రాబోయే దేవర పార్ట్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని సందేహం ఫ్యాన్స్ లో ఉంది. వార్ 2 పనులు పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ స్టార్ట్ కానుంది. డ్రాగన్ మూవీని వీలైనంత స్పీడ్ గా కంప్లీట్ చేసిన 2026 సంక్రాంతి వరకు రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దీని తర్వాత దేవర 2 స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కొరటాల శివ దేవర 2 స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినట్టు సమాచారం. అలాగే కొత్త సీన్స్ తో మరింత స్ట్రాంగ్ గా సీక్వెల్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. 2025 మార్చిలో దేవర 2 అధికారికంగా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. మొదటి ఎన్టీఆర్ లేని సన్నివేశాలతో షూటింగ్ చేస్తారట. ఇక డ్రాగన్ సినిమాను ఎన్టీఆర్ సెప్టెంబర్లో కంప్లీట్ చేస్తారని సమాచారం. సెప్టెంబర్ తర్వాత దేవర 2కి ఎన్టీఆర్ డేట్స్ ఇస్తారని సమాచారం. త్వరగా కంప్లీట్ చేసి 2026 దసరాకి సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. దేవర 1 చిత్రంతో 500 కోట్లు కలెక్ట్ చేసిన ఎన్టీఆర్ దేవర 2తో 1000 కోట్లు సాధించాలని చూస్తున్నారు. ఇక దేవర పార్ట్ 1 సినిమాను జపాన్ దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 28 రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఇతర భాషా చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చాలా తతంగంతో పాటు స్క్రీన్లు అందుబాటు, సెన్సార్ నిబంధనలు తదితర వ్యవహారాలు చూసుకోవాలి. దానికి సరిపడా ప్లానింగ్ ని కనీసం 3-4 నెలల ముందు నుంచే చూసుకోవాలి. దేవర నిర్మాతలు దాన్ని దృష్టిలో ఉంచుకొని వేసవిని టార్గెట్ గా చేసుకున్నారు. వేలాది స్క్రీన్లలో జపాన్ ఆడియన్స్ దేవర దర్శనం చేసుకోబోతున్నారు. ఇంట గెలిచిన దేవర రచ్చ గెలుస్తాడా అనేది ఆసక్తికరం. ఇప్పటిదాకా జపాన్లో హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన వాటిలో RRR, ముత్తు, బాహుబలి 2, 3 ఇడియట్స్, దంగల్, KGF 2 ఉన్నాయి. జపాన్ ప్రేక్షకులు సాధారణంగా ఎమోషన్లతో కూడిన హీరోయిజం, ఎలివేషన్ కథలను బాగా ఇష్టపడతారు. పాటలు బాగుంటే అదొక బోనస్. ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ అయినవన్నీ మ్యూజికల్ హిట్సే. దేవరాకి అనిరుద్ రవిచందర్ ఇచ్చిన సంగీతం వాళ్లను మెప్పించే ఛాన్స్ ఎక్కువ ఉంది. జపాన్ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు ప్లాన్ చేయబోతున్నారు. RRR హీరోల్లో ఒకటిగా జూనియర్ ఎన్టీఆర్కి అక్కడ ఇమేజ్ ఉంది. ఇది దేవరకు ప్లస్ అవుతుంది. దాన్ని సరిగ్గా వాడుకుంటే కనుక ఓపెనింగ్స్ బాగుంటాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు మొదలు పెడతారనేది తెలియదు కానీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఇన్సైడ్ టాక్. వార్ 2 పూర్తయ్యాక తారక్ వెంటనే ప్రశాంత్ నీల్ సెట్స్ లో అడుగు పెడతాడు. ఆ తర్వాత దేవర 2 స్టార్ట్ కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.